హాయ్ ఫ్రెండ్స్, నావీ పర్సనల్ లోన్స్, ఇన్స్టెంట్ పర్సనల్ లోన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ప్రూఫ్ అన్నీ కూడా అంతా ఆన్లైన్ ప్రాసెసే ఉంటుంది. కానీ మీరు లోన్ తీసుకునేటప్పుడు ఒకసారి మీరు ఇంట్రెస్ట్ రేట్లు అంతా కూడా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాతే లోన్ అనేది తీసుకోండి. అంతేగాని తీసేసుకున్న తర్వాత ఇంత కట్ అయింది, అంత ఉందా, ఇంత ఉందా అని మాత్రం అనుకోవద్దండి. ఏదైనా కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే ఇవన్నీ కూడా కొన్ని యాప్స్ మాత్రమే ఇల్లీగల్గా నడుస్తున్నాయి, కొన్ని యాప్స్ లీగల్గానే వెళ్తున్నాయి. సో ఈ వీడియోలో నావీ పర్సనల్ లోన్ ఎలా పే చేయాలి, ఈ పేమెంట్ అనేది చేసే ముందు మనకి ఫస్ట్ లోన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లోన్ నెంబర్ మనకి ఎస్ఎంఎస్ రూపంలోనో లేకపోతే యాప్లోనో ఎక్కడో ఒక చోట ఉంటుంది. సో ఆ లోన్ నెంబర్ పెట్టుకొని మనం ఫోన్పే ఓపెన్ చేశాక లోన్ రీపేమెంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇది నావీ లోన్స్ అని సెర్చ్ చేసిన తర్వాత నావీ లోన్స్. సో ఇక్కడ నేను ఇప్పుడు లోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. లోన్ నెంబర్ ఎంటర్ చేశాక మనకు వచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఈ లోన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈజీగా వస్తాయి. సో లోన్ నెంబర్ అనేది ఉంటే మనం డీటెయిల్స్ పేమెంట్ చేసే ముందు అన్నీ కూడా మనము ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాకే మన పేరు అన్నీ వచ్చాకే మనము పేమెంట్ అనేది చేయాలి. సో మీరు ఎప్పుడైనా పేమెంట్ చేసే ముందు 300, 400 తక్కువ కరెక్ట్గా ఈఎంఐ పే చేయకుండా కరెక్ట్గా ఓవర్ డ్యూ ఛార్జెస్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. అప్ టు డేట్ మీరు అప్పుడే పే చేస్తే మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఫర్దర్గా మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి పడకుండా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఈఎంఐ మాత్రమే పే చేసి తర్వాత మిగిలిన తర్వాత చూసుకుందాం అనుకుంటే మాత్రం మీరు చాలా లాస్ అవుతారు. సో కింద ప్రొసీడ్ టు పే కొట్టేసి మనము పేమెంట్ అనేది చేసేసేయచ్చు. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.